దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభి వందనములు. ఈరోజు దేని వాగ్దానం యెషయా 49 అధ్యాయము 25వ వచనం. నీతో యుద్ధము చేయవారితో నేనే యుద్ధము చేసేదను, నీ పిల్లలను నేనే రక్షించేదను. చూడండి, మన విరోధి అయినటువంటి అపవాది గర్జించు సింహం వలె ఎవరి మృంగుదనాన్ని వెదుకుచూ తిరుగుతూ ఉన్నాడు. అయితే మనం పోరాడేది శరీరులతో కాదని ప్రభు మనకు ముందుగానే తెలియచేశారు. మనం పోరాడేది శరీరులతో కాదు, అధికారులతో, ప్రధానులతో, ప్రస్తుత అంధకార సంబంధులకు, లోకనాథులతో, ఆకాశ మండలమందు ఉన్నటువంటి దురాత్మ సమూహములతో పోరాడుతూ ఉన్నాం. అయితే వాటిని మనం జయించాలంటే, మనతో యుద్ధం చేస్తున్నటువంటి ఆ అపవాది చీకటి శక్తులను మనం జయించాలి అంటే దేవుడిచ్చినటువంటి సర్వాంగ కవచాన్ని తప్పకుండా మనం ధరించుకునేవారుగా ఉండాలి. అంటే సత్యము కలిగి, నీతి కలిగి, సమాధానం కలిగి, విశ్వాసం కలిగి, రక్షణతో, దేవుని యొక్క వాక్యముతో మనము నడుచుకున్నప్పుడు తప్పకుండా అపవాది మన యుద్ధ నుంచి పారిపోతాడు. అందుకే ప్రభు అంటున్నాడు, నీతో యుద్ధము చేయవారితో నేనే యుద్ధము చేసేదను, నీ పిల్లలను నేను రక్షించేదను. దేవుడు ఇచ్చినటువంటి వాక్యాన్ని నమ్మి ఆ వాక్య ప్రకారము మనం చేయువారుగా ఉన్నప్పుడు తప్పకుండా మన పక్షాన దేవుడు అపవాదిని యుద్ధం చేసి ఓడించి ఆయన ప్రజలైనటువంటి మనకి ఎంతో గొప్ప విజయాన్ని దయచేస్తారు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ మాటలు వింటున్న నీ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరచండి. వారి యొక్క ప్రాణములను నెమ్మదితో నింపండి. వారి గృహాల్లో సమాధానం ఇతండి. వారు ఎంతగానో అపవాదితో యుద్ధము చేస్తూ ఉన్నారేమో, అపవాదిని జయించుటకు మీరు ఇచ్చిన ఆయుధములను ధరించుకునే వారిగా వీళ్ళు లేవనెత్తండి. తప్పకుండా ఎప్పుడైతే ధరించుకుంటారో వెంటనే అపవాది పారిపోతాడు వారి యొద్ద నుంచి. అది తెలుసుకోవడానికి నీ బిడ్డలకు సహాయం చేయండి ప్రభా. నీ వాక్యం గైకునేవారుగా వీళ్ళు లేవనెత్తండి. వాక్యాన్ని విని విడిచిపెట్టేవారుగా కాదు ప్రభా. వాక్యాన్ని అనుసరించినప్పుడే నీ మహిమను చూస్తాం, నీ కార్యములను మా జీవితంలో జరగడం చూస్తాము తండ్రి. అట్టి రీతిగా ఈ బిడ్డలు లేవనెత్తండి. వీరిని ఎంతగానో పోషించండి, నడిపించండి. అయ్యా, కీడు శోధనని తప్పించండి. వారిని తట్టు తిరిగి అయ్యా ప్రార్థన చేస్తూ ఉంటుండగా వారి ప్రార్థనకు జవాబితండి. అయ్యా, వారిలో ఉన్న భయము, కలవరం తీసివేతండి, చింతాబాధను తీసివేతండి. అయ్యా, పూర్తిగా నీ మీద ఆనుకొని పూర్ణ శాంతిని పొందుకునే వారిగా వీరిని లేవనెత్తమని, దీవించి కాచి కాపాడమని యేసు నామములో ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.